హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. సో నేను ఈరోజు మళ్ళీ ఒక కొత్త బ్లాగ్తో వచ్చేస్తున్నానండి. సో మా మేనల్లుడి సెకండ్ బర్త్డే అనేది మేము ఎలా జరిపాము అవన్నీ కూడా ఈ వీడియోలో నేను షూట్ చేశానండి. సో తప్పకుండా ఎండ్ వరకు చూసేసి మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మా మేనల్లుడి బర్త్డేకి అయితే వచ్చానండి. సో యాక్చువల్గా మా బాబు కోసం అయితే నేను లీవ్స్ పెట్టుకున్నాను. సో ఇంకా నేను 5, 6, 7 పెట్టుకున్న లీవ్స్ ప్రీపోన్ అయితే చేసుకున్నానండి. మార్చ్ 3 మా మేనల్లుడి బర్త్డే ఉంది. సరే అని చెప్పి మా బాబుతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం సో మా మేనల్లుడి బర్త్డేకి కూడా ఇన్వైట్ చేశారని అన్నీ ఇంకా ఒకటే టైంలో అయిపోతుందని చెప్పి వచ్చామండి. సో ఇంకా వచ్చినప్పుడు నేను ఈ బ్లాక్ శారీ అయితే చూస్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇది ఇంతకన్నా ముందు ఒకసారి రిసెప్షన్కి అయితే తీసుకున్నానండి. సో ఇంకా ఇలాంటి వర్క్ శారీస్ ఎక్కడ కట్టుకోవడానికి అవ్వదు కదా. సో ఇంకా బర్త్డేకి ఈ శారీ అయితే కట్టుకుందామని సెలెక్ట్ చేసుకుని ఈ శారీ అయితే తెచ్చేసుకున్నాను. సో ఈ శారీ ఎలా ఉన్నదో అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో మీరు అయితే చెప్పేసేయండి. సో ఇంక ఈ శారీ కట్టుకున్నాం. ఇంకా దానికి జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ కూడా సెట్ చేసుకుని ఇంకా ఈ శారీ అయితే సెలెక్ట్ చేసేసుకున్నానండి. ఇంకా మా మేనల్లుడికి అయితే ఒకటి అమెజాన్లో గిఫ్ట్ అయితే నేను ఆర్డర్ చేశాను. సో ఇది చాలా బాగుంది అని చెప్పారని పిల్లలకి. సో ఏం గిఫ్ట్ ఇచ్చాను అవన్నీ కూడా ఎండ్ వరకు చూసేసేయాలి. సో ఇంకా మా డాడీ అయితే వచ్చేసారు. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామండి. సో స్టార్ట్ అయ్యి యాక్చువల్గా మా ఇంటికి మా మరదల వాళ్ళ ఇంటికి చాలా దగ్గర, ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోతాం కార్లో. సో ఇంకైతే వచ్చేసామండి. ఇంకా బర్త్డేకి వాళ్ళు మా బ్రదర్ వాళ్ళే చేశారు. సో డెకరేషన్ మొత్తం చాలా బాగుంది, గ్రీన్ అండ్ వైట్ థీమ్ అనేది. సో ఇంక ఇక్కడ కేక్ కూడా ఉందండి, జంగిల్ థీమ్ కేక్. సో చాలా బాగుంది కదా. సో ఇంకా ఈ కేక్ అయితే మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. యాక్చువల్గా ఇవన్నీ యానిమల్స్ కింద ఉన్నాయి కదా, లైన్ అవన్నీ. సో ఇంకా ఎక్కువ మందిని అయితే ఇన్వైట్ చేయలేదండి, ఒక 30 మెంబర్స్ వరకు అయ్యారంతే. సో ఇంకా నేను ఎలా అయినా వస్తున్నాను కదా అని చెప్పి ముందు అయితే రమ్మని చెప్పాడు మా బ్రదర్. ఇంకా నేను వచ్చాను. సో ఇంకా మా మమ్మీ, మా డాడీ అండ్ అలానే నేను, ఇంకా మా మదర్ వాళ్ళ సైడ్ పిన్నులు 2 ఉన్నారు, వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేశారు. అండ్ అలానా మా మరదల వాళ్ళ మదర్ వాళ్ళు, వాళ్ళ మావయ్య వాళ్ళు మాత్రమే ఇంకా కొంచెం చిన్నగా అలా మాత్రం ఒక 30 మెంబర్స్కి అయితే ఇన్వైట్ చేశారండి. ఏమి పెద్దగా అయితే చేయడం లేదు, బట్ వాటి సెకండ్ బర్త్డే కొంచెం మంచిగా చేయాలి అని చెప్పి సో ఒక 30 మెంబర్స్కి అయితే ఇట్లా అయితే ప్రిపేర్ చేసుకున్నారండి. సో ఈవినింగ్ వచ్చిన తర్వాత కేక్ కటింగ్ తర్వాత స్నాక్స్ ఉన్నాయి. అండ్ తర్వాత నైట్ డిన్నర్కి అంటే కొంచెం ఇంట్లో దగ్గర వాళ్ళకి మాత్రమే ఒక 30 మెంబర్స్కి ఇట్లా బిర్యానీ అండ్ అలానే ఫిష్ కర్రీ, సాంబార్, అలానే మటన్ కర్రీ, పన్నీర్ కర్రీ కూడా ఉంది వెజ్ వాళ్ళకి. సో ఇలా చిన్నగా అయితే సెలబ్రేట్ చేసేసుకున్నామండి. సో ఇక్కడ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో ఇక్కడ మా మరదలు అలానే మా తమ్ముడు కూడా కేక్ కటింగ్ చేపిస్తున్నారు. యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే సో ఈ కేక్ కటింగ్ వీడియో మొత్తం కూడా మ్యూజిక్ అయితే యాడ్ చేద్దాం అనుకున్నా. బట్ నేను ఎన్ని మ్యూజిక్స్ యాడ్ చేసినా సరే, అది నాన్ కాపీరైట్ యాడ్ చేసినా సరే నాకు కాపీరైట్ అయితే పడుతుందండి. సో అది మళ్ళీ మానిటైజ్డ్ అవ్వదు కాబట్టి ఇంకా నేను మ్యూజిక్ అయితే యాడ్ చేయకుండా ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఇంకా మా మమ్మీ వాళ్ళు అండ్ అలానే మా అత్తయ్య గారు, మావయ్య గారు వాళ్ళు కూడా కేక్ కటింగ్ అయితే చేపించేస్తున్నారు. సో ఇంకా నేనైతే అంటే వీడియో తీసుకుంటున్నా. ఇంకా 1 by 1 అందరూ వెళ్ళి వాడికి విష్ చేసి వాడిని బ్లెస్ చేసి అయితే వస్తున్నాము. సో ఓవరాల్ డెకరేషన్ అయితే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. జంగిల్ థీమ్ కాబట్టి గ్రీన్ అండ్ వైట్ చాలా బాగుంది. అండ్ కేక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంటే చిన్న చిన్న యానిమల్స్ని చూస్తే చాలా అంటే పిల్లలు ఎగ్జైట్ అయ్యాక కన్నా నేను ఎగ్జైట్ అయిపోయాను. సో ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా ఇంకా వెళ్ళి అక్షింతలు వేసేసి బ్లెస్ చేసి వస్తున్నారు. వీళ్ళు మా 3వ పిన్ని వాళ్ళండి, మా చిన్న తమ్ముడు వీడు. మీరు ఆల్రెడీ నా ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్లో చూసే ఉంటారు మా చిన్న తమ్ముడిని. అండ్ ఇక్కడ మా అక్క బావగారు వాళ్ళు. సో ఇంకా ఇలా అందరూ చిన్నగా వెళ్ళి అక్షింతలు అయితే వేసి వస్తున్నారు. ఇక్కడ నేను మా మమ్మీ అయితే వెళ్ళాం, మా హస్బెండ్ రాలేదు కాబట్టి. ఇంకా మా బుడ్డోడు అయితే
వెళ్ళి ఎప్పుడు ఆడదాం అన్నట్టే ఉంది. ఇంకా వాడిని దగ్గరికి తీసుకుని ఫొటోస్‌కు కూడా దిగానండి. సో ఇవన్నీ కూడా మెమోరీసే కదా! తర్వాత కొన్ని రోజుల తర్వాత కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ ఫొటోస్ చూసుకుంటే చాలా బావుంటది కదా! సో ఇంత చిన్న చిన్నగా బావుంటది. బర్త్‌డేస్ అయినా ఇవన్నీ కూడా. సో ఈ మెమోరీస్ అయితే కన్ఫామ్‌గా క్యాప్చర్ చేసుకోవాలండి. మాకు చిన్నప్పుడు ప్రతి బర్త్‌డేకి ప్రతి ఇయరు ఫొటోస్ అయితే తీపించేవాళ్ళు. సో మేమిప్పుడు ఆ ఫొటోస్ చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. సో ఇలా ఉన్నామా ఆ టైంలో అంటే చిన్నప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటది కదా! సో ఫేస్‌లో అయినా లేకపోతే బావుంటది కదా! సో చిన్నప్పుడు ఇలా ఉన్నామా అని చెప్పి. సో ఇక్కడైతే మా అన్నయ్య, వదిన వాళ్ళు ఇంకా అలా అందరూ వచ్చి విష్ చేసేసి వెళ్తున్నారండి. ఇంకా నేను వీడియో అయితే మొత్తం అందరినీ క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు నాకు. సో కొంచెం అయితే క్యాప్చర్ చేశాను. ఇంకా చెప్పాను కదా స్నాక్స్. సో జిలేబీ, ఫ్రూటీ అండ్ అలానే సమోసా, చాక్లెట్స్, కేక్ అవన్నీ కూడా ఉన్నాయి. సో డిన్నర్ వాళ్ళకి డిన్నర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో కేక్‌కి వచ్చిన డక్ ఉంది కదా! మా బుడ్డోడికైతే ఇచ్చాడనుకుంటా మా తమ్ముడు. సో అది తెచ్చుకొని తింటున్నాడండి. అది మొత్తం కూడా తినలేదు. కొంచెం తిని నాకిచ్చాడు తినమని. నేనెక్కడ తింటా, నాకు అస్సలే క్రీమ్ అంటే అసలు ఇష్టం ఉండదు. సో ఇంకా అదైతే ఏదో చేశాడు, దాన్ని నేను తినలేదని చెప్పి. సో ఇంకా ఇలా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే మేము చేసుకున్నామండి. ఇంకా మా బుడ్డోడు నార్మల్ డిన్నర్ తినకుండా ఈ చెత్త చెదారం బిస్కెట్లు అవన్నీ తినడం స్టార్ట్ చేశాడు. ఇంకా అందుకని భయమేసి ఫస్ట్ డిన్నర్ అయితే పెట్టేశాను. ఇంకా మా మమ్మీ వాళ్ళు ముగ్గురు అలా కూర్చున్నారండి, మా ఇద్దరు పిన్నులు, మా మమ్మీ. సో అందుకే ఇలా వీడియో కూడా తీశాను, బాగుంటుంది కదా. సో తర్వాత ఎప్పుడన్నా ఈ వీడియోస్ చూసుకున్నా లేకపోతే ఫొటోస్ తీశాను, చాలా ఫొటోస్. సో ఈ ఫొటోస్ చూసుకున్నా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో ఇంకా నేను ఇట్లా మా పిన్ని వాళ్ళలో కూర్చున్నానని మా మరదలు కూడా వచ్చి కూర్చోమని చెప్పాము. సో ఇంకా ఇలా గ్రూప్ ఫోటో అయితే దిగేసామండి. యాక్చువల్గా నేను స్మైలీస్ అయితే పెడుతున్నాను కదా. సో మా బ్రదర్కి అయితే ఇష్టం ఉండదండి. సో వీడియోస్లో వాళ్ళ అంటే మా అన్నలుడు కనిపించడం అయినా లేకపోతే మా మరదలు కనిపించడం అయినా, సో అందుకే పెడుతున్నాను. సో ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయిందండి. సో డిన్నర్కి కొంతమంది అయితే కూర్చున్నారు, తింటున్నారు. సో ఈలోపు నేను ఇక్కడ మా బాబుని అయితే ఆడిపిస్తున్నాను. సో వాడికైతే డిన్నర్ అయితే తినిపించేసి సో వీడైతే ఆడుకుంటున్నాడు. ఇది మా మేనల్లుడు కార్ అండి. సో మా బుడ్డోడికి ఎన్ని ఉన్నా సరే ఇంకా వేరే వాళ్ళ ఏమైనా ఆడుకునే టాయ్సే కావాలంటాడు. సో దీంతో అయితే ఆడుతున్నాడు. సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ డిన్నర్ అయితే మా పిన్ని వాళ్ళు చేసేస్తున్నారు, బికాజ్ వాళ్ళు కొంచెం లాంగ్ వెళ్ళాలి. సో ఇంకా తర్వాత మేము కూడా తినేసి ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాము. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో మటన్ కర్రీ, అలానే ఫిష్ కర్రీ, అలానే బిర్యానీ ఉంది. సో నేనైతే జస్ట్ బిర్యానీ ఒకటే తిని ఇంకైతే వచ్చేసాను. సో మా మేనల్లుడికి గిఫ్ట్ ఇచ్చానని చెప్పాను కదా. సో ఇలాంటి చిన్న హౌస్ అయితే ఇచ్చానండి, ఎందుకంటే వాడి దగ్గర బొమ్మలు చాలా ఉన్నాయి. సో ఏది ఇచ్చినా సరే అంత యూస్ఫుల్ ఉండదు, అంటే ఆల్రెడీ వాడి దగ్గర టాయ్స్ చాలా ఉన్నాయి. సో ఇది చాలా బాగుంది, రివ్యూలో కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారని ఇదైతే ఇచ్చేసాను. సో మరి నేను చేసిన ఈ చిన్న బర్త్డే వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.